థాయ్ కాలీఫ్లవర్ సూప్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తురుముకున్న కొబ్బరి, బటర్, థాయ్ రెడ్ కర్రీ పేస్ట్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్, బేసిల్ లీవ్స్, మిరియాల పొడి, లెమన్ గ్రాస్, కాలీఫ్లవర్. ఇక్కడ పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను. నీళ్లు మటుకి మంచిగా వేడిగా అవ్వాలి. ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని బ్లాండ్ చేస్తున్నాం. జస్ట్ సాఫ్ట్ అయిపోవాలన్నమాట. ఈ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ వాటర్ని షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ కాలీఫ్లవర్ బాయిల్ అవుతూ ఉంటుంది. కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని ఇందులో వేసేస్తున్నాను. మీరు ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు, ఇలా తురుముకున్నా కూడా పర్లేదు. మనం ఇందులో ఉన్న పాలు తీస్తున్నాం అన్నమాట. కోకోనట్ మిల్క్తో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిదండి. జుట్టుకైనా స్కిన్కైనా మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా వస్తుంది. సో ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకొని థిక్ మిల్క్, ఫస్ట్ మిల్క్ మనం తీస్తున్నాం అన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో పల్చని బట్ట వేసాను. ఇందులో పచ్చిపాలతో పులావ్ చేయొచ్చు, గ్రేవీ కర్రీస్ చేస్తారు, ఇలా సూప్స్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ముందే ఇంకొంచెం తీసి పెట్టేసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఫస్ట్ ఇందులో కొంచెం మనం బటర్ వేసుకుంటున్నాం. బటర్ ఇంకా కోకోనట్ మిల్క్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కొంచెం సాల్ట్ వేద్దాం. సూప్స్కి ఎప్పుడు మనం కుక్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువ వేసుకోవాలి. కావాలంటే టేబుల్ మీద ఉన్న సాల్ట్ని ఎప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి కలుపుకోవడం. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ థాయ్ రెడ్ కర్రీ పేస్ట్. థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్ దొరుకుతుంది, మనకి రెడ్ కర్రీ పేస్ట్ దొరుకుతుంది. ఇందులో దుంప రాష్ట్రం వేస్తారు, లెమన్ గ్రాస్ ఉంటుంది, రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియన్స్కి నచ్చే ఫ్లేవర్స్ అన్ని థాయ్ కుకింగ్లో ఉంటాయి అన్నమాట. నాకు చాలా నచ్చుతాయి. సో ఇదంతా మిక్స్ చేసి 1 నిమిషం మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది. కాలీఫ్లవర్ చక్కగా ఉడికిపోయాయి. నేను కొన్ని వాటర్ తీసేసాను. అలాగే వెజిటేబుల్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ మిల్క్ వేసేసుకుందాం. ఫస్ట్ పల్చగా ఉన్న పాలు వేసేసాను. ఇది కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకొన్ని యాడ్ చేద్దాం. కొబ్బరి పాలు ఉడికే లోపల ఇక్కడ కాలీఫ్లవర్ ఉడికిపోయాయి కదా, దీన్ని తీసుకొని దగ్గరగా పెట్టుకొని ఇలా మొత్తం బ్లెండ్ చేసేసుకొని చూడండి. అసలు కాలీఫ్లవర్ ఉన్నట్టే తెలియట్లేదు, మొత్తం స్మూత్గా అయిపోయింది. అలాగే ఇందులో
లెమన్ గ్రాస్ కూడా వేసేస్తున్నా. జస్ట్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు ఇంకొక బాయిల్ రావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. మైల్డ్ సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులో మనం బేసిల్ లీవ్స్ వేసుకుందాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవడం. సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి. వర్షాకాలంలో, వింటర్లో అదిరిపోతుంది. కాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళకి తెలియదు మనం ఇందులో కాలీఫ్లవర్ వేసామని. మొత్తం బ్లెండ్ చేసేసాం కాబట్టి ఫ్లేవర్ వచ్చేస్తుంది, టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఇంకొక ఉడికొస్తే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కోకోనట్ మిల్క్, థిక్ కోకోనట్ మిల్క్ లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సూప్ బౌల్లో లెమన్ గ్రాస్ రాకుండా మనం సర్వ్ చేసుకోవాలి. కొంచెం కావాలి అంటే మళ్ళీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చక్కగా సూప్ చేసుకొని తాగితే టమ్మీ ఫుల్ అసలు. ఫైనల్గా మళ్ళీ కోకోనట్ మిల్క్తో గార్నిష్. గార్నిష్ కోసం లెమన్ గ్రాస్, బేసిల్ లీఫ్. థాయ్ కాలీఫ్లవర్ సూప్ రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. థాయ్ కాలీఫ్లవర్ సూప్ తయారీ విధానం: ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసి మరిగించుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి కొబ్బరి పాలని తీసుకోవాలి. తర్వాత గిన్నెలో బటర్ కాస్త వేడి చేసుకొని వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి టమాటా ముక్కలు కూడా వేసి థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత కోకోనట్ మిల్క్ కూడా వేసి ఒక ఉడుకు వచ్చాక కాలీఫ్లవర్ ని బెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఉడికిన తర్వాత లెమన్ గ్రాస్ కూడా వేసి బేసిల్ లీవ్స్, మిరియాల పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. చివరగా మళ్ళీ కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేసి బౌల్లోకి తీసుకొని పైనుండి కోకోనట్ మిల్క్, బేసిల్ లీఫ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన థాయ్ కాలీఫ్లవర్ సూప్ రెడీ అవుతుంది.